1980ల చివరలో జపాన్ సాంకేతిక రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించాలనుకుంది. వారి గర్వకారణమైన షింకాన్సెన్ బుల్లెట్ రైళ్ల వేగాన్ని గంటకు 300 కిలోమీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక దేశ ఆర్థిక ప్రగతికి వేగం చాలా ముఖ్యం, కానీ జపాన్ భౌగోళిక పరిస్థితి ఇందుకొక పెద్ద సవాలుగా మారింది. జపాన్లో పచ్చని కొండలు, పర్వతాలు ఎక్కువ. అందువల్ల రైలు మార్గాల కోసం కొండలను తొలిచి ఎన్నో ఇరుకైన గుహలను, టనెల్స్ నిర్మించాల్సి వచ్చింది. రైళ్లు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఒక ఊహించని సమస్య ఎదురైంది. రైలు అతి వేగంగా ఇరుకైన గుహలోకి ప్రవేశించినప్పుడు అది గుహలో ఉన్న గాలిని తుఫానులా ముందుకు నెడుతుంది. దీనివల్ల గాలి అంతా కంప్రెస్ అయి ఒక పెద్ద గాలిగోడలా మారిపోతుంది. రైలు గుహ అవతలి వైపు ఎగ్జిట్ నుండి బయటకు రాగానే ఆ కంప్రెస్డ్ గాలి ఒక్కసారిగా వాతావరణంలోకి పేలుడులా విడుదలవుతుంది. దీనినే టనల్ బూమ్ లేదా ఒక రకమైన సోనిక్ బూమ్ అంటారు. ఈ శబ్దం ఎంత భయంకరంగా ఉండేదంటే దాదాపు 400 మీటర్ల దూరం వరకు ఒక పెద్ద బాంబు పేలినట్లు వినిపించేది. రైల్ టనల్స్ పక్కన ఉన్న గ్రామాల్లోని ప్రజలు గుండె జారిపోయేలా భయపడేవారు. రాత్రిపూట నిద్రలు లేక అల్లాడిపోయేవారు. ఇళ్ల కిటికీలు, గోడలు స్వల్పంగా కంపించేవి. ఆ శబ్దానికి అడవిలోని పక్షులు చెల్లాచెదురుగా ఎగిరిపోయేవి. జింకలు, కుందేళ్లు భయంతో పరుగులు తీసేవి. ప్రకృతి సమతుల్యత దెబ్బతింది. జపాన్ కఠినమైన పర్యావరణ చట్టాల ప్రకారం ఈ శబ్దంతో రైళ్లను నడపడం అసాధ్యం. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక లాబొరేటరీలలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న ఇంజనీర్లకు ఏళ్ల తరబడి ఎలాంటి పరిష్కారం దొరకలేదు. ఎన్నో ప్రయోగాలు విఫలమయ్యాయి. అప్పుడు ఏజీ నకట్సు అనే ప్రతిభావంతుడైన ఇంజనీర్కు ఒక అద్భుతమైన అలవాటు ఉంది. ఆయన ఒక పక్షి ప్రేమికుడు. పక్షులను గమనించడం, బర్డ్ వాచింగ్ ఆయనకు ఒక హాబీ. ఒకరోజు ఆయన ల్యాబ్లో ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు విజ్ఞాన శాస్త్రంలో ఒక ప్రాథమిక సూత్రం గుర్తొచ్చింది. ఒక వస్తువు తక్కువ సాంద్రత గల గాలి నుండి ఎక్కువ సాంద్రత గల గాలిలోకి లేదా నీటిలోకి వెళ్లేటప్పుడు ఘర్షణ, రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. మరి ప్రకృతిలో ఇలాంటి ఘర్షణను తట్టుకుని శబ్దం చేయకుండా ప్రయాణించే జీవి ఏదైనా ఉందా అని ఆయన పరిశోధించడం ప్రారంభించారు. అప్పుడు ఆయనకు 3 పక్షుల నుండి సమాధానాలు దొరికాయి. నంబర్ 1 కింగ్ఫిషర్ బర్డ్. ఈ కథలో అత్యంత మహత్వపూర్ణమైన పాత్ర ఈ పక్షిదే. కింగ్ఫిషర్ గాలిలో ఎగురుతూ నీటిలో ఉన్న చేపను చూసి గంటకు అత్యంత వేగంగా కిందికి దూకుతుంది. గాలి అనేది పల్చగా ఉంటుంది. నీరు గాలి కంటే 800 రెట్లు ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. అంత వేగంగా నీటిలోకి దూకినా కనీసం ఒక్క చుక్క నీరు కూడా పైకి ఎగరకుండా ఎలాంటి శబ్దం లేకుండా అది నీటిలోకి ప్రవేశిస్తుంది. దీనికి కారణం దాని ముక్కు, బీక్. దాని ముక్కు డిజైన్ డైమండ్ ఆకారంలో ముందు చాలా సన్నగా ఉండి వెనక్కి వెళ్లే కొద్దీ వెడల్పవుతుంది. ఇది నీటిని ఎలాంటి ఘర్షణ లేకుండా చీల్చుకుంటూ వెళ్లేలా చేస్తుంది. నకాట్సు వెంటనే బుల్లెట్ రైలు ముందు భాగాన్ని ఒక 50 అడుగుల కింగ్ఫిషర్ ముక్కు ఆకారంలోకి మార్చాలని డిసైడ్ అయ్యారు. నంబర్ 2 గుడ్లగూబ ఔల్ రైలుపైన కరెంటు వైర్లను తాకే భాగం, ప్యాంటోగ్రాఫ్ కూడా గాలికి పెద్ద శబ్దం చేసేది. గుడ్లగూబలు రాత్రివేళల్లో శబ్దం కాకుండా ఎగురుతూ వేటాడుతాయని నకాట్సు గ్రహించారు. వాటి రెక్కల ఈకల చివర్లలో ఉండే చిన్న చిన్న గీతలు, సెరేటెడ్ ఫెదర్స్, గాలిని ముక్కలు చేసి శబ్దాన్ని తగ్గిస్తాయి. అదే డిజైన్ను రైలుపైన ఉండే స్ప్రింగ్లకు వాడారు. నంబర్ 3 పెంగ్విన్. పెంగ్విన్లు నీటిలో సులభంగా ఈదడానికి వాటి గుండ్రటి, నునుపైన శరీరం ఎలా సహాయపడుతుందో గమనించి రైలు భాగాల సపోర్ట్ రాడ్లను పెంగ్విన్ శరీర ఆకారంలో డిజైన్ చేశారు. ప్రకృతిని కాపీ కొట్టి 1997లో సరికొత్త 500 సిరీస్ షింకాన్సెన్ రైలును పట్టాలెక్కించారు. ఫలితాలు ఇంజనీర్ల అంచనాలను మించిపోయాయి. దీనినే సైన్స్ భాషలో బయోమిమైక్రీ అంటారు. కింగ్ఫిషర్ ముక్కులాంటి డిజైన్ వల్ల రైలు గుహలోకి వెళ్లినప్పుడు గాలి కంప్రెస్ అవ్వలేదు. దానివల్ల ఆ భయంకరమైన టన్నెల్ బూమ్ పూర్తిగా మాయమైపోయింది. చుట్టుపక్కల ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. గాలి అడ్డుపడటం, ఏరోడైనమిక్ డ్రాగ్ తగ్గడం వల్ల రైలు అనుకున్న దానికంటే చాలా సులభంగా 10% ఎక్కువ వేగంతో దూసుకెళ్లగలిగింది. రైలు గాలిని సులువుగా చీల్చుకుంటూ వెళ్లేలా చేయడం వల్ల మోటారుపై ఒత్తిడి తగ్గింది. దీనివల్ల కరెంటు వాడకం ఏకంగా 15% ఆదా అయ్యింది. ఇది రైల్వే శాఖకు మిలియన్ల డాలర్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. మానవుడు ఎంతటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించినప్పటికీ ప్రకృతి కంటే గొప్ప ఇంజనీర్ మరొకరు లేరని ఈ కథ నిరూపిస్తుంది. కొన్నిసార్లు కోట్ల ఖర్చు పెట్టి ల్యాబ్లలో వెతికినా దొరకని పరిష్కారాలు మన చుట్టూ ఉన్న ప్రకృతిని, జీవరాశులను నిశితంగా గమనిస్తే సులభంగా దొరుకుతాయి.